చక్కటి పాట పాడినటువంటి రాణికి లలితమ్మకు సంఘ పక్షాన వందనాలు తెలియజేసుకుంటాం. చాలా చక్కగా పాడారు. ఈ రీతిగా గ్రూప్ సాంగ్ పాడుతూ ఉన్నారు. చాలా సంతోషము. ఇద్దరు కాకుండా ముగ్గురు లేక నలుగురు ఇంకా కలవండి. దేవుని నామాన్ని కనపరచాలని మనం చేస్తున్నాం. అందరూ లేచి నిలబడదాం. పరిశుద్ధ తండ్రి దేవుని నుండి ప్రభు యేసు క్రీస్తు నుండి కృపా సమాధానాలు మీ అందరికీ కలుగునుగాక. మంచిదండి, కూర్చోండి. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి వందనాలు తెలియజేసుకుంటున్నా. ఈరోజు కొంచెం కలకల్లాడుతున్న చర్చి. ఎందుకో మీ అందరికీ తెలుసు. బాగా ఉన్నారు, కింద ఉన్నారు, పైన ఉన్నారు. యవనస్తులేమో మరి సంఘ పెద్దలు పనిపాట్లో ఉన్నారు. ఎందుకంటే ఈ సంఘ కాపరి ఈ తల్లిగారు అయినటువంటి పాస్టర్ గారు దయామణి గారి యొక్క జ్ఞాపకార్థపు కూడిక ఈరోజు మేము ఏర్పాటు చేశాం. మీరు అనుకోవచ్చు, మీరు అనొచ్చు, మేము వచ్చామండి, మరి మీ పిల్లలు మీ కుటుంబం ఏదంటే అంటారా? నాకు తెలుసు. ఎందుకంటే మరి అందరం కూడా ఒక్కరోజు వారి జ్ఞాపకార్థ ప్రార్థన అది కొన్ని గంటలే జరుగుతుంది. మరి పాస్టమ్మ గారి యొక్క ప్రార్థన అహర్నిశలు ప్రార్థన చేసేది కాబట్టి 3 రోజులు ప్రార్థన జరిగింది. ఎప్పుడెప్పుడంటే ఇప్పుడు చెప్పండి, ఆల్ నైట్ ప్రేయర్స్ శుక్రవారం అందరూ చేశారు కదా. మీరు అందరూ వాళ్ళ జ్ఞాపకార్థం ప్రార్థన చేశారు. తరువాత నిన్న శనివారం, యాక్చువల్గా శనివారం 12వ తారీఖు ఆమె జ్ఞాపకార్థం. శనివారం మరి మా ఇంటిలో, మా గృహంలో, మా సొంత ఊరిలో ఆమె ప్రాణం ఎక్కడైతే పోయిందో, ఎక్కడైతే సమాధి చేశామో అక్కడ కార్యక్రమం జరిగింది. సంఘము బిడ్డలతో కలిసి ప్రార్థన. మరి మేము వెళ్ళి మా చిన్నబాబు, మా పాప కన్నా, మేము మా అల్లుడు వెళ్ళి ముందుగా సమాధి దగ్గరికి వెళ్ళి సమాధి మీద పూలదానులు వేసి సమాధిని అలంకరించాము. అక్కడ నుండి మా ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రార్థనా కూడిక ఏర్పాటు చేశాము. దేవుని నామై మాత్రమై ప్రార్థన ధ్యానంగా జరిగింది. మరి నాగార్జున సాగర్ నుండి మా మిత్రులు మరి కోటేశ్వరరావు గారు కూడా వారి బృందంతో వచ్చారు. అయితే వారికి సమయం దొరకలేదు. నేను ఎందుకంటే భోజనం ఏర్పాటు చేసినందువలన అక్కడ సంఘ పెద్దలకు, సంఘస్థులకి దాదాపుగా 150 మందికి క్యాటరింగ్ ద్వారా ఆ భోజన కార్యక్రమం ఉన్నందువలన లేట్ చేస్తే బాగోదు
అనే ఉద్దేశంతో 9:15కే ప్రేయర్ క్లోజ్ చేస్తాను. ఆయన వచ్చేసరికి 9:30 అయింది. చాలా బాధపడ్డాను. నేను ఎంతో మా చెల్లెల గురించి చెప్పాలని ఆశపడ్డాను అని అంటే, నేను సారీ చెప్పాయా, కొంచెం ప్రజలు పల్లెటూరు వాళ్ళు కదా, మరి భోజనం తొందరగా చేస్తారు అందుకని పిలిచాను అన్నప్పుడు మరి ఆయన కూడా సంతోషపడి చూడలో ప్రార్థన చేసి నిన్న ఆమె యొక్క జ్ఞాపకార్థపు కూడిక చాలా గంభీరంగా జరిగింది. మరి మొన్న నేను అనౌన్స్మెంట్ చేశాను శుక్రవారం రోజు. స్థానిక సంఘంలో కూడా మమ్మల్ని ప్రేమించే సంఘం, మా బిడ్డలుగా ఉన్నారు మీరు. మా పిల్లలు రానప్పటికీ మీరందరే మా పిల్లలు, మా బిడ్డలు. మీకు మీ దగ్గర కూడా ప్రార్థన కూడిక ఏర్పాటు చేసి ఆదివారం సమయంలో ప్రార్థనలు, ప్రత్యేక ప్రార్థన, స్పెషల్ ప్రేయర్గా ఏర్పాటు చేయాలని డెలిగేట్ గారికి, తదితరులకి, సంఘ పెద్దలకు అందరికీ తెలియజేసాము. అందరూ కూడా అంగీకరించారు. మరి శ్యామన్న రాలేకపోయాడు, ఎందుకంటే ఆయన అనంతపూర్లో ఉన్నారు కాబట్టి పైపెత్తు మినిస్ట్రీ ప్రోగ్రాం ఉంది నాన్న, నేను రాలేకపోతున్నానని చెప్పి కన్నీరుగా ఇచ్చాడు. పర్వాలేదు రాకపోతే మరి ఏం చేస్తాను అన్నా, కానీ అక్కడ కూడా రాలేదు. పాల్గొంట్లో కూడా రాలేదు. మరి ఈరోజన్నా వస్తామంటే నాకు కుదరదులేనా, ఎందుకంటే పరిచయం చేసేటప్పుడు, ఉద్యోగాలు చేసేటప్పుడు దూరంగా ఉంటారు కాబట్టి ఒకరిని కలుసుకోవడం చాలా కష్టం. అయినా కూడా మేము మరి పిల్లలు రాలేదనుకోకుండా దేవుని నామ మహిమార్థమై గంభీరంగా కార్యక్రమం జరిగించాము. తర్వాత కొంచెం రెస్ట్ తీసుకొని మళ్ళా పెద్దలు ఫోన్ చేశారు, అయ్యా మీరు ఏమి కావాలన్నా లోటు లేకుండా ఏమి కావాలన్నా కూడా మీరు మా నిమిత్తం మంచి భోజన కార్యక్రమం ఏర్పాటు చేయాలని అడగటం. మరి సంఘ పెద్దలు మన రాము శివ సమాజం వారు అన్నారు, మేము చేస్తామని అయ్యా. నాకు కొంచెం బాధ అనిపించింది. ఒకవేళ పొరపాటు ఏదైనా కుదరదనుకోండి, చేసినాను ఎవరు అంటారు, చేయించినాను ఎవరు, తొందరపడి మాట్లాడతారు కదా, నిదానంగా మాట్లాడారు. అందుకని నాకు కొంచెం భయం వేసి మరి అయ్యా మీరు అంటుండే ఆయన మేస్త్రి తీసుకొచ్చి ఉండండి అన్నప్పుడు వారు ఎంతోమంది మన బిడ్డలందరూ కూడా వెళ్ళి తీసుకొచ్చి 7-8 గంటల కల్లా కార్యక్రమం ముగించడం జరిగింది. మరి ప్రభువునందు ప్రియులారా, పాస్టమ్మ గారు తెలియని వారు, తెలిసిన వారు ఎక్కువ మంది ఉన్నారు అనుకుంటాను. తెలియని వారు చాలా తక్కువ మంది. ఈ మధ్య చర్చికి వచ్చేటువంటి వారికి పాస్టమ్మ గారు అంటే ఎవరో తెలియదు. మీ అందరికీ తెలుసు పాస్టమ్మ గారు అంటే. మరి చాలా పెద్దది, స్వతంత్రంగా మాట్లాడద్ది, అవసరమైతే పలకరించుద్ది, తిడద్దు కూడా. తిట్టడం అంటే మామూలు కాదు, ఆధ్యాత్మికంగా హెచ్చరించి వారిని తిట్టి వారిని ప్రేమించి మరలా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం పలకరించే స్వభావం. నాకు కూడా కొంచెం అంత చెలిమ, అంత ఆప్యాయంతో నేను వెళ్ళేవాడిని కాదు, చూసుకొని పోయింది. ఏ సంఘంలోకి వెళ్ళిన పాస్టర్ గారంటే కలవరేస్తారు. అలాంటి మరి మేము అన్ని సంఘాలు చెప్పాలనుకుని అనుకున్నంగా కుదరలేకపోయింది. ఆ రీతిగా మరి చాలా బలమైనటువంటి ఆమె, ప్రార్థనాపరురాలు, పాస్టర్ గారి కుటుంబంలో పుట్టినటువంటి ఆమె. ఎప్పుడు అంటది, ఏమంటుందో తెలిసి ఎవరైనా వస్తే, మా తాతయ్య పాస్టర్, బాగా జాగ్రత్తగానండి, మా తాతయ్య కలెక్టర్ అంటున్నాడు, మా తాత ఇంజనీర్ అంటున్నాడు, మా తాతయ్య పాస్టర్, మా నాన్న పాస్టర్, నా భర్త పాస్టర్, నా మనవడు పాస్టర్ అని సంతలు కొట్టుకుంటుంది, సంతోషపడుతుంది. నేను అవన్నీ ఎందుకంటే కాదయ్యా, దైవ సేవకులు కుటుంబం మంది అని చెప్పేది. తర్వాత అలాంటివి ఆమెకు దేవుడు ఎందుకో ఒక ముళ్ళు గుచ్చారు. ముళ్ళు ఏంటంటే, ఏ ముళ్ళు? అక్షరం, పెరాలసిస్, కాలు చేయి పడిపోయింది. అది ఎక్కడో కాదు, శాసనపల్లిలో మేము పనిచేస్తుంటే తెల్లవారుజామున ప్రార్థన జరుగుతుంది. ఇది క్రిస్మస్ టైం. అక్కడ ముగించుకొని ఇక్కడికి రావాలి, ఇక్కడ చూసుకొని ఆదినపడి వెళ్ళాలి. మరి సంతోషించుడి అందరు నాతో పాట పాడుతూ వెంటనే వరిగింది. వెంటనే ఇలాగూ అంటుంటే నేను అక్కడే ఉన్నాను.
సంఘటన గురించి పాస్టర్ గురించి కనడం, వెంటనే ఇంటికి తీసుకెళ్ళటం, ట్రీట్మెంట్ పిల్లలకు రావడం, ట్రీట్మెంట్ ఇచ్చాం. కానీ ఆమెకు ఎక్కువ హై బీపీ ఉంది. హై బీపీ ఎందుకు హై బీపీ వచ్చిందంటే ఎక్కువ మాంసం మాస్టర్ గారి ఇంట్లో మరి దర్శన భాగం అలాగా మాంసం తీసుకొచ్చేస్తారు. నాకంటే ఎక్కువ ప్రీతి అన్నమాట మాంసం. అందువలన నేను చెప్తూ ఉన్నాను అప్పుడప్పుడు తినగాకపోతే తినేది. ఇంకోటి ఏంటంటే భోజనానికి వచ్చే నా దగ్గర కూర్చో, ఎందుకు కూర్చో తెలిసి నిర్ణయడని ఆ సమాజం వారి దగ్గరికి కూర్చొని తిని ఆ బీపీ హై బీపీ పెరిగిపోయి మరి వెంటనే వారిపోయింది. 7 సంవత్సరాలు సఫరింగ్ అయింది. 7 సంవత్సరాలు బాధపడ్డారు. 7 సంవత్సరాలు మా పిల్లలు దూరంగా ఉన్నారు. మా పాప మా చెల్లి వచ్చి సహాయం చేశారు. మరి నేను కూడా ఆమెకు ఏదోడు బాధోడుగా ఉండి నేను సహాయం చేశాను. 7 సంవత్సరాలు సఫర్ అయ్యి దేవుని పిలుపు అందుకున్నాను. నాకు పిలుపు వచ్చిందండి. మా నాన్నగారు 9వ తారీఖు చనిపోయారు. మా నాన్న చనిపోయే రోజు నేను కూడా చావాలి అని అన్నం తినకుండా నీళ్లు తాకుండా ఒక్కపెట్టింది. మేము అరుస్తూ ఉన్నాము, అన్నం పెడుతున్నాము, పెట్టడం లేదు. 9వ తారీఖు 10వ తారీఖు గుంటూరు హాస్పిటల్ తీసుకెళ్ళాము. గుంటూరు హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నప్పుడు నా మరణం దగ్గరికి వచ్చింది అని చెప్పటం. మరి ఇక్కడ మరి మన మైకల్ గారి ఇంట్లో ఉంటుంటే అక్కడ చనిపోతే మరి ఏమనుకుంటారో, సంఘం ఎంత బాధ వస్తుందని వెంటనే నాకు కూడా ప్రేరేపణ కలిగి 11వ తారీఖున రాత్రికాల సమయంలో ఇంటికి తీసుకెళ్తే మధ్యలోనే అన్కాన్షియస్లో పడిపోయింది. సో మాట రావట్లేదు, నోరు రావట్లేదు, మాట రావట్లేదు. ఈ పెరాలసిస్ ఏం చేసిందంటే ఈ ఎడం చేయి నుండి ఇప్పుడు చేతి కూడా వచ్చింది. స్పాట్ వచ్చి ఇప్పుడు చేయంతా కూడా ఇదవుతుంది. నేను పక్కన పెడుతున్నా, వాళ్ళ చెల్లెళ్ళు, మా పాప బాబు అందరూ కూడా వెళ్ళాము. వెళ్ళిన తర్వాత పాలవాడిని తీసుకెళ్ళి 12వ తారీఖున 10 గంటలకు రాత్రి 10 గంటల సమయంలో 12వ తారీఖున పెద్ద గొరక వచ్చేసింది. నేను ప్రార్థన చేస్తున్నాను, పిల్లలు ప్రార్థన చేశాను, మోకరించారు. 4 పాస్టర్ గారు వచ్చారు, ప్రార్థన చేశారు, సంస్కారం ఇచ్చారు, సంస్కారం ఏమి చెప్పారు. అక్కడ మా ఇంట్లో ఏమి ఖర్చు లేదు. పెద్దగా కొరకేసి నేను ప్రార్థన చేస్తూ క్లోజ్ చేశాను. ప్రేయర్ అయిపోయింది. ప్రేయర్ అయిన తర్వాత ఏం జరిగిందంటే బ్లెస్సింగ్ ఇచ్చి ఆశీర్వాదం ఇచ్చారు. శ్యామన్న ఏం చేశాడంటే ఇలా చేయి పెట్టుకుంటే నాడు తరఫున నాకు చిన్నగా తగ్గిస్తున్నాన అమ్మ ప్రేయర్ చేశాను. నా చేతుల మీదనే ఆమె దేవుని యొక్క సన్నిధికి వెళ్ళింది. మేము అనుకుంటున్నాము మరి మా కొరకు, సంఘాల కొరకు దేవుని సన్నిధిలో ఉన్నది విజ్ఞాపన చేస్తూ ఉన్నదని మేము నమ్మాం. అని పాస్టర్ గారు ఇలా ఉంటుందని అందరూ తెలుసు కదా. చాలా బలంగా ఉండేది, ఆరోగ్యంగా ఉండేది. ఇలా ఉన్నటువంటి ఆమె చివరిగా ఈ పక్షవాతం వచ్చేసరికి మేము ఆమెను చీకొట్టలేదు, చెదరించుకోవట్లేదు. ఇలాగ అయిపోయింది. చూసారు, అలాగున్నాం. ఎలాగైందమ్మా మానవ జీవితం ఎలా కనపడుతున్నారు? పక్షవాతం వచ్చినప్పుడు పిచ్చిదాల్లా కదా, అలాంటి శరీరం తగ్గిపోయింది, బాధగా ఉన్నది. అయినా కూడా నవ్వు మొక్క. ఎందుకు నేను చెబుతున్నానంటే మనం అనుకోవచ్చు వయసులో ఉన్నప్పుడు బాగున్నాము, వయసు అయిపోయిన తర్వాత మన స్థితి మారిపోయింది. కాబట్టి ప్రభునందు ప్రియులారా, మరి 3 రోజులు ప్రార్థన ఆమె కొరకు మనం సంఘ బిడ్డలను, మా కుటుంబం, మరి మా బంధువులందరూ కూడా చేశారు. ఆమె యొక్క విశ్వాసం గొప్పది. నేను నా తండ్రి దగ్గర ఉంటాను అనేటువంటి విశ్వాసం, అటు విశ్వాసంతోనే దైవరాజ్యానికి వెళ్ళింది. మరి సేవలో మాకు చాలా తోడుగా ఉంది. ఎలాగంటే ఒక 10 ఊర్లు, 12 ఊర్లు, 15 ఊర్లు నేను ఒక ప్యాస్టర్. 12 ఊర్లో నేను జరగలేను కదా. స్వతంత్రంగా సంఘంలోకి వెళ్ళి ఆ బిడ్డల మధ్య వాక్యం చెప్పి
మళ్ళీ రాత్రికాల సమయంలో ఆటో కూడా దొరకపోతే లారీల మీద ఒక్కటే ప్రయాణం చేసుకుంటాం. ఎలాగొచ్చావు 10 గంటలకు అంటే దేవుడు నాకు తోడు ఉన్నాడండి, నేను లారీలో వచ్చాను. ఇలాగ మంచి పరిచయం చేసింది. మరి ఆ పరిచయం ద్వారా మేము మా బిడ్డలము మరి మంచి స్థితిలో ఉన్నామని మీ అందరికి తెలియజేసుకుంటూ నిజంగా ఈరోజు అందరు రావాలి కానీ దూర ప్రాంతంలో వలన రాలేకపోయారు. నేను అనుకున్నది ఏంటంటే మీరే మా బిడ్డలు, మా సంఘము, మా కుమారుడు, మా కుమార్తెలు ఎలాగమా ఆత్మీయంగా గమనిస్తున్నారా? ఆత్మీయంగా మీరు మా బిడ్డలని నేను భావించి ఆమె పేరు మీద కొంత అన్నం పెట్టాలని మేము ఆలోచన చేశాము. ఆమె ప్రార్థన అనంతరము మీరందరూ కూడా చక్కగా భోజనం చేసి మా కుటుంబంతో ప్రార్థన చేస్తారా? సచేతన చేస్తా ఉన్నారు, తప్పకుండా రోజు చేస్తున్నారు. ఈరోజు కూడా చేయండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభుత్వం ప్రియులారా, దేవుని బిడ్డలారా, ఇలా ఒకరినొకరు ఒకరు ఆదరించుకుందాం. ఈ లెంట్ కాలంలో మరి ఈ కార్యక్రమాలు దేవుని నామమున జరగాలని మాకు సహకరిస్తున్నటువంటి మా చర్చి బాడీ పెద్దలు తీసుకు జరిగే ప్రజలు గారు, స్థిర సమాజం, యూత్ వాళ్ళు అనే రంగాల్లో మాకు సహాయం చేస్తున్నారు. వందనాలు స్తోత్రాలు. ఆయన బిడ్డలుగా దీవించు. మీ దాసురాల యొక్క పరలోకములు ఆత్మ ఆమె పరలోకములో చేర్చబడిన 4వ జ్ఞాపకార్థపు కూడిక. ఈ 4వ జ్ఞాపకార్థపు కూడికలో ప్రభా ఇంత ఘనముగా 3 రోజులు శుక్రవారం ప్రార్థన, ఆల్రెడీ ప్రార్థనలో శనివారము ఆమె మరణదినం, మళ్ళీ తెల్లవారిన తర్వాత ఆదివారపు ఆరాధనలో ఈ జయప్రదమైనటువంటి కూడిక జరుపుకోవడానికి మీ చిత్తాన్ని, మీ ఇష్టాన్ని మా పట్ల నెరవేర్చినందుకు వందనాలు తెలియజేసుకుంటూ మీరు నైపుణ్యమని యేసు పరిశుద్ధ పవిత్ర నామమున మిమ్మల్ని ప్రతిమాలు వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మంచిదండి. నాకు కూడా కొంచెం రెస్ట్ లేదు 3 రోజుల నుంచి. అందువలన క్లుప్తంగా 10 నిమిషాలు వాక్యాన్ని చెప్పి ముగిస్తాను. ఆ తర్వాత మన పెద్దలు ఉన్నారు, వారు కొన్ని విషయాలు మీకు తెలియజేస్తారు, గమనించాలని మనం చేస్తున్నాం. నిర్గమాకాండము 14వ అధ్యాయము 13 నుండి మన సహోదరు చదువుగారు 31వ వచనం చదివారు. ఇక్కడ మీరు ఆల్రెడీ గమనించాలనుకుంటాను, ఐగుప్తు దేశం జాగ్రత్తగా గమనించండి. ఐగుప్తు దేశంలో ఉన్న వారందరినీ ఐగుప్తులు అన్నారు. పాలస్తీనా, జెరూషలేము, పాలస్తీనా, కనాను కదండి. కనాను ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారిని ఏమన్నారు? ఇజ్రాయేలు అన్నారు. మా ఇక్కడ కూర్చోండి, ఇజ్రాయేల్ అన్నారు. ఒక దేశస్థుడు ఒక భాష మాట్లాడేవారు, తెలుగు మాట్లాడేవారు ఉన్నారు. తెలుగు మాట్లాడేవారి దగ్గరికి వెళ్తే మాట్లాడారు. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నవారు ఆంధ్ర రాష్ట్రంలోనే వారి యొక్క భాష కానీ, వారి రంగు కానీ, వారి మార్పు కానీ అక్కడే చలామణి. ఇంకొక ప్రాంతానికి వెళితే కష్టమని. అలాగే ఇజ్రాయేలు ప్రజలు, ఈ కనాను దేశస్థులు ఏం చేశారంటే ఎక్కడికి వెళ్ళారు? చాలా కొనిపోయారు. ఐగుప్తు దేశంలోనికి వెళ్ళారు. ఇది ఎన్నోసార్లు మీరు విన్నారు. ఎవరు దైవ సేవకులు చెప్తుంటే, పాస్టర్ గారు చెప్తుంటే, మన బ్రదర్స్ చెప్తుంటే ఎన్నోసార్లు విన్నారు. ఇక్కడ నుండి ఎక్కడికి వెళ్ళాడు? ఐగుప్తు దేశంలోనికి వెళ్ళాడు. అక్కడ ఐగుప్తు దేశంలో ఫరో అనే ఆయన పరిపాలన చేస్తూ ఉంటారు. పరిపాలన చేసేటప్పుడు ఐగుప్తు ప్రజలు వీళ్ళని ఎవరినమ్మా? ఇజ్రాయేలు ప్రజలను చిన్న చూపు చూస్తున్నారు. మనకు కూడా అంతే. మనకంటే బలహీనుడు ఎవరైనా కనపడితే మనం వాడిని తేలిగ్గా చూస్తాం. బలహీనురాలు ఎవరైనా కనపడితే వాడిని తేలిగ్గా చూస్తాం కదా. బలవంతుడు అనుకో, అమ్మో వాడు బలవంతుడు, వాడు వెళ్ళిపోతాం. చూడండి ఆ డిఫరెన్స్, ఆ తేడా చూడండి. బలవంతుడితోనే మనం పోం. ఎవరి వెళ్ళిపోతాం? ఎవరి చోటులో తీసుకుంటాం?
బలహీనులు. ఐగుప్తు రాజు మొదలుకొని ఐగుప్తు దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా పాప ఇజ్రాయేలును అల్లకల్లోలం చేస్తున్నారు. అల్లకల్లోలం. ఇజ్రాయేల్ దేశంలో మరి ఇంకా ఎవరున్నారు? యూదులు ఉన్నారు. ఇజ్రాయేలు ఉన్నారు, యూదులు ఉన్నారు, హెల్లేనీయులు ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు. వారి యొక్క భాష, వారి భావం. యూదులంటే వారి బ్యాక్గ్రౌండ్ ఏంటంటే వారు చాలా ఎత్తుగా ఉంటారు. 6.5-7 అడుగులు దాకా ఉంటారు. మంచి అందగా, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ మంచి పర్సనాలిటీ ఉంది వాళ్ళకి. ఇజ్రాయేల్ ప్రజలు కూడా వారికంటే ఎక్కువ పర్సనాలిటీ ఉంది, కానీ కొంచెం హైట్ తక్కువ. ఈ యూదుల కంటే కొంచెం హైట్ తక్కువ, మంచి పర్సనాలిటీ ఉంది వారికి కూడా. మరి ఈ యూదులు వారి సాంప్రదాయాన్ని బట్టి యోధా జాతిలో నుండి, యోధా మతంలో నుండి యేసు ప్రభు వారు పుట్టారు. ఆ తర్వాత అంతకుముందు ఇజ్రాయేలు వారికి ముందు హిబ్రూ జాతికి చెందినవాడు, హిబ్రీలు తెలుసా? ఇప్పుడు ఎవరు? అబ్రహాం దగ్గర నుండి చూస్తే హిబ్రీలు, ఆ తర్వాత మరి మోషే కాలంలో ఇజ్రాయేలీలు, యేసు ప్రభు కాలం వచ్చేసరికి యూదులు. ఆ తర్వాత యేసు ప్రభు పుట్టిన తర్వాత చేంజ్ అయిపోయింది, మార్పు వచ్చింది. ఏంటో మార్పు? యేసు ప్రభు నమ్మిన వారిని ఏమన్నాము? క్రిస్టియన్స్, క్రైస్తవులు అన్నాం. జాతీయంలో హిస్టరీ, అక్కడేమో హిబ్రీలు, ఇక్కడేమో ఇజ్రాయేల్, ఇక్కడికి వచ్చేసరికి కొత్త నిబంధనలోకి వచ్చేసరికి యూత్. ఆ యేసు ప్రభు వారితో స్టార్టింగ్ అయిన తర్వాత క్రిస్టియన్స్గా మారి. గమనిస్తున్నారా? ఈ ఇజ్రాయేల్ దేశంలో ఇజ్రాయేలీలు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు ఫరో దగ్గరికి వెళ్ళే, అయ్యా మరి మోషే నాయకుడు వెళ్ళి, అహరోను వెళ్ళి, మిరియం వెళ్ళి, అయ్యా మా ప్రజలను మా ఊరు తీసుకెళ్తాను, మా వాళ్ళు ఇక్కడ చాలా బాధపడుతున్నారండి, చాకరీ చేస్తున్నారు, వెట్టి చాకరీ చేస్తున్నారు, ఈ ఇటుకలు తయారు చేస్తున్నారు, బురద కలుపుతున్నారు, ఇటుకలు తయారు చేస్తున్నారు, మమ్మల్ని మీరు ఎందుకు ఇలా బాధపెడుతున్నారంటే ఏం మాట్లాడుతున్నారు, ఎట్టవుతారు. చివరిగా దేవుడు ఏం చేశారు? మోషే ద్వారా 10 తెగుళ్ళు పంపించారు. 10 తెగుళ్ళు అయినా కూడా గుర్తురారు. చివరిగా తొలుసూరు పుట్టిన కుమారుని చచ్చిపోవాలి, నా కుమారుడు కూడా చచ్చిపోతాడేమో అని మోషేని పిలిపించి, అయ్యా మీ ప్రజలు మీరు తీసుకుంటుంది, అయ్యా మీ వల్ల మాకు నష్టం కలుగుతుంది, లాభం రావట్లేదని అన్నప్పుడు దేవునికి వాగ్దానం కలిగింది మోషేకి. ఏమని వాగ్దానం అంటే, మోషే మీరు పేదోళ్ళయ్యా, పాప మీ పిల్లలు పేదోళ్ళయ్యా, కనీసం చిన్న నగలవాళ్ళు మీరేం చేస్తారంటే ఐగుప్తి ప్రజల దగ్గరికి వెళ్ళి, జాగ్రత్త, ఐగుప్తి ప్రజల దగ్గరికి వెళ్ళి వారి నగలన్నీ, వారి నగలు, వారి బంగారు, వారి వెండి మీరు అడిగి తీసుకొని మీ పిల్లలకు ధరించేయండి. వాళ్ళు వెళ్ళేస్తారు. స్నేహం దగ్గర ఉంది కదా, సంబంధం ఉంది కదా, వాళ్ళల్లో పనిచేస్తున్నారు. ఈ వెళ్ళి అమ్మమ్మ మరి కొంచెం మాకు ఈ చెవులు జోడిస్తారా, తీసుకెళ్ళండి, నగలిస్తారా, తీసుకెళ్ళండి అని చెప్పి జరగదు. ఆయన పెట్టుకున్న తర్వాత ఇంకేం కమాండ్ యాక్ట్ ఇచ్చాడు, మీరు వెంటనే బయలుదేరి వెళ్ళిపోండి, రాత్రిగా ప్రయాణం చేయండి. ఎటు పరిగెత్తాలి, ఎటు వెళ్ళాలి, ఇటు వెళ్ళాలంటే సముద్రం ఉంది, ఇటు వెళ్ళాలంటే కొండలు ఉన్నాయి, ఇటు వెళ్ళాలి. మనిషి ఏం చేస్తున్నాడు? దేవుడితో అడుగుతున్నా, అయ్యా మీకు వెళ్ళాలయ్యా, మాకు చేత కావట్లేదే, మాకు దరి కావట్లేదే, ఇటు సముద్రం ఉంది, సముద్రం మాకు పడవలు లేవు, దాటలేము. మనిషి ఓడుకొని భయపడవద్దు, నువ్వు బాధపడవద్దు, నీ దగ్గర కర్ర ఉంది కదా. ఫస్ట్ ఆయనకి ఆ కర్ర, మోషే యొక్క కర్ర చాలా విలువైనటువంటి. ప్రభా, నేను ప్రసాద్ బ్రదర్ దగ్గరికి వెళ్ళాలంటే నేనేం చేయాలి అని వారు నమ్మరు కదా. అన్నప్పుడు మోషే కర్ర ఉంది. కర్ర ఎందుకని చెప్పండి? పశువులను కాసేటప్పుడు కర్ర ఉంటుంది, గొర్రెలు మేపేటప్పుడు కర్ర ఉంటుంది కదా. కర్రలు 2 రకాల కర్రలు ఉంటాయి, జాగ్రత్త. ఒక కర్ర ఏమో ఏ కర్రమ్మా? దుడ్డుగా, నీ దుడ్డుగా రయ్యు నీ దండము నన్ను దుడ్డుగా. అంటే చూసారు ఎప్పుడన్నా? మామూలుగా క్రింద వరకు ఒకటి ఉంటుంది, లాస్ట్లో ఫైనల్గా ఇలా ఉంటుంది అన్నమాట దుడ్డుగా.
ఆ కర్ర పట్టుకొని పోవాలి. రెండో కర్ర మామూలు కర్ర. ఈ దుడ్డుగారు దేనికి? ఈ దుడ్డుగారు దేనికంటే సింహాలు కానీ పురులు కానీ నక్క కానీ తోడేలు కానీ వస్తే ఆ కర్రతో ఎసేస్తే దాన్ని తగిలేది దుడ్డుగారు. ఇంకొక కర్ర ఉంది, గుంపి కర్ర. ఇలా యేసు ప్రభు వారు చూసారుగా, ఆయన గొర్రెపిల్ల సంకలు పెట్టుకుని ఇలాంటి గుంపి కర్ర. ఈ కర్ర దేనికంటే మామూలుగా ఈ గొర్రెలు కానీ మేకలు కానీ వెళ్ళేటప్పుడు చెట్లు కొమ్మలు ఉంటే ఆ కొమ్మను అలా వంచి, అమ్మ జాగ్రత్త చూడండి, ఆ కొమ్మలు వంచి వాటికి మేతారు. ఒకటేమో రక్షించేది, ఒకటేమో భక్షించేది. మోషే ప్రభువా చెప్తాం, మీ దగ్గర కర్ర ఉంది కదా, ఆ కర్ర ఏం చేస్తామంటే ఎర్ర సముద్రం నీటి మీద ఇలా కొట్టు, ఇలా కొడితే సముద్రపు నీరు ఏమైందంట? రెండు పాయలుగా మోషే అయ్యా ఏంటి కర్రతో పట్టుకుని ఏంటి, ఈ రెండు పాయల వద్ద ఆ నమ్మకం లేదు. అల్లే వెళ్ళాడు, ముందెళ్తున్నాడు, వెనకాల ఇజ్రాయెల్ ప్రజలు వస్తున్నారు, వారి తర్వాత పరో సైన్యం కూడా వాళ్ళు పరిగెత్తున్నారు. వారు ఎలా వస్తున్నారు? ఇదే నడిచి వెళ్తున్నారు. కానీ వాళ్ళేమో రథాలు, ఏనుగులు, గుర్రాలు, వెల్నందులు, అది మామూలుగా వారి పరిధిలో వారికి వీరి కొన్ని మైళ్ళ దూరం డిఫరెన్స్. ఎందుకు వస్తున్నారు వారు? పరో పంపించాడు, వెళ్ళి వాళ్ళందరూ తీసుకురండి అన్న. వేరేం పరుగులెత్తుతున్నారు, విశ్వాసంతో ముందుకు అయిపోతున్నారు. వాళ్ళే అవిశ్వాసంతో. వీళ్ళే దేవుని ప్రజలు. ఎవరు దేవుని ప్రజలు? ఇజ్రాయేలు దేవుని ప్రజలు. ఐగుప్తులేమో సాతాను ఫరో ప్రజలు. పరిగెత్తున్నారు, వీళ్ళే ముందు రొప్పుకుంటూ రోజుకొని పరిగెత్తున్నారు. అదే వెనక వచ్చేసరికి వాళ్ళకి తెలుసు, ఈయన మనకి తిప్పుతాడు. ఎక్కడ తిప్పుతాడంటే సముద్రం దగ్గర తిప్పుతారు, ఇంక సముద్రం దాటిపోలేదని వాళ్ళ యొక్క భావం. వచ్చేసారు, వచ్చి మోషే ప్రార్థన చేసి ఆ సముద్రం రెడ్ సీని, ఎర్ర సముద్రం కర్రతో పక్కగా రెండు మంచిదే బాగా కర్రతో చేశాడు. మరి రాత్రికాల సమయంలో రాత్రి నడవాలా పగల? రాత్రి నడవాలంటే ఏముంది? ఏ స్తంభము? మేఘస్తంభం. ఒకటి కాలం రాత్రి అగ్నిస్తంభం. రెండు వారికి వెలుతురుగా ఉన్నది, లైటింగ్ వస్తుంది. ఇక్కడ గమనించండి, నిర్గమాకాండము 14వ అధ్యాయము 18 నుంచి చదువుమా. నేను ఫరో వలన అతని రథం వలన, జాగ్రత్త ఇక్కడ గమనించాలి, మీరు జాగ్రత్త గమనించాలి. నేను ఫరో వలనను, నేనంటే ఎవరు అక్కడ? మోషే. సబ్జెక్ట్ ఏంటంటే మోషే. నేను మోషే అంటున్నాడు, అయ్యా నేను ఫరో వలనను, అతని రథం వలనను, అతని గుర్రపు రౌతులను మహిమ తెచ్చుకున్నప్పుడు నేను యెహోవానని ఐగుప్తులు తెలుసుకుందురు అని. అయ్యా మోషే అంటున్నా, అయ్యా నీవు ఐగుప్తులు తెలుసుకోవాలి. ఏమని తెలుసుకోవాలి? యెహోవా అని తెలుసుకోవాలి. చూసాను అయ్యా, నువ్వు గొప్ప దేవుడు అయ్యా. ఈ యొక్క సముద్రం 2 భాగాలు చేసినటువంటి నీవు దేవుడు అయ్యా. నీకు అసాధ్యమైంది లేదయ్యా. వాడు తెలుసుకోవాలి, ఐగుప్తు తెలుసుకోవాలి అని ప్రార్థన చేశాడు. కర్రతో పెట్టాడు, సముద్రం చీలిపోయింది, 2గా వెళ్ళిపోయింది. ఆ తర్వాత చదవమ్మా. అప్పుడు ఇజ్రాయేలీయుల ఎదుట సముద్రం ముందుగా నడిచిన దేవదూత వారి వెనుకకు పోయి వారిని వెంబడించను. ఆ మేఘస్తంభము వారి వెదుట నుండి పోయి వారి వెనుక నిలిచాను. అది ఐగుప్తీయుల సేనకు, ఇజ్రాయేల్ సేనకు నడుమ మధ్యలో ఉన్నదంట. మధ్యలో ఉన్నది కేవలం మేఘస్తంభం. దేవదూత వచ్చేసింది. దేవదూత చెబుతా ఉంది, మోషే ఉన్నాడు, ఐగుప్తు ప్రజలు ఉన్నారు, ఇక్కడ ఇజ్రాయేల్ ఉన్నారు, అహరోన్ ఉన్నారు, మిరియం ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారండి. 22 చూడండి. నీళ్లు విభజించబడగా ఇజ్రాయేలీలు సముద్ర మధ్యమున 6 నేల మీద
ఎక్కడ నడిచిపోయారు చెప్పండి? ఇప్పుడు ఎక్కడ నడిచిపోయారు? సముద్రములో నడుస్తున్నారు. సముద్రములో నడవగలిగిన వారు ఉన్నారా? సముద్రము ఎంత లోతైనది తెలుసా? అది ఎండిపోదు. ఎన్ని ఎండలు వచ్చినా, కరువులు వచ్చినా, కాటంకాలు వచ్చినా అది సముద్రం ఎండిపోదు. ఇక్కడ దేవుడు అద్భుతంగా ఏం చేశాడంటే సముద్రము రెండు పాయలుగా చీల్చబడినప్పుడు నా కుడి ఎడమల ప్రక్కల వాడవలే నిలిచాడు. ప్రభునందు ప్రియులారా, దేవుని బిడ్డలారా, చూడండి ఇజ్రాయేల్ ప్రజల నమ్మకం ఎట్టుందో, ఐగుప్తు ప్రజల నమ్మకం ఎట్టుందో చూడండి. 25వ వచనం చూద్దాం. అప్పుడు ఐగుప్తీయులు చదవమ్మా. అప్పుడు ఐగుప్తీయులు ఇజ్రాయేల్ ఎదుట నుండి ఎవరు అనుకుంటున్నారు? ఎవరు అనుకోవాలి మాట? ఇజ్రాయేల్ అనుకోవాలి. ఇజ్రాయేల్ ప్రజలు పాపం తక్కువవారు, పేదవారు, తినడానికి తిండి లేదు, దేవుని మీద ఆధారపడ్డారే కానీ వారు చాలా భయా పరిస్థితులు ఉన్నారు. వారు భయపడిపోవాలి, వారు పారిపోవాలి. ఎవరు భయపడిపోతున్నారు చెప్పండి? ఇజ్రాయేల్ ఎదుట నుండి ఎవరంటున్నారు? వారు ఐగుప్తీయులండి. ఐగుప్తులు ఏమన్నా తెలుసా? ఇజ్రాయేలీలతో నుండి పారిపోదాం రండి. జయ జయ యేసు, జయ యేసు, జయ జయ యేసు, జయ యేసు, జయ జయ యేసు, జయ జయ యేసు, జయ జయ రాజా, జయ రాజా, జయ జయ రాజా, జయ 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 స్తోత్రం, జయ 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 యేసు, జయ 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 స్తోత్రం, జయ యెహోవా. యెహోవా అంటే దేవుడు వారి పక్షమున మనతో, ఐగుప్తీయులు అంటున్నారు, వారి పక్షమున మనతో దేవుడే యుద్ధం చేస్తున్నాడు. వారు కాదు, వారికి వచ్చిందండి, వారికి ఆ తలంపు వచ్చిందండి. ఐగుప్తీయులు దేవుని ఎరగనటువంటి వారు, మూర్ఖులు, విగ్రహారాధికులు. అలాంటి వారు చాలా కొట్టిగా ఉంటారు. అలాంటి ఈజిప్ట్ ప్రజలు, ఐగుప్తీ ప్రజలు ఏమంటారు? అయ్యో మా చేత కదయ్యా, వారి పక్షాన దేవుడు యుద్ధం చేస్తున్నాడు. గమనించండి. 27 వచ్చిన మోషే సముద్రం మీద తన చెయ్యి చాపగా పొద్దు పొడిచినప్పుడు సముద్రం అధిక బలముతో తిరిగి పొర్లు పోయిన వరకు ఐగుప్తులు అది చూచి ముందొచ్చేవాడిని దేవుని విషయకి వెనక్కపోమ పారిపోతున్నాడు, వెనకైతే నడుపుతా ఉన్నాడు. కారణం తెలుసా? యెహోవా వారి పక్షంగా ఉన్నాడు. యెహోవా ఇశ్రాయేలు ప్రజల పక్షంగా ఉన్నాడు. జరిగింది ఏంటంటే నీళ్లు తిరిగి వచ్చి ఆ రథం రౌతులను వారి వెనుక సముద్రంలోకి వచ్చిన ఫరో యొక్క సర్వసేనను కప్పివేసిన వాళ్ళు ఒక్కడైనను అందరూ కూడా సముద్రంలో పడ్డారు. వీళ్ళని క్షేమం వెళ్ళిపోయారు, వీళ్ళేమో సముద్రంలో పడ్డారు. అయితే ఇజ్రాయేలు ఆరణ్య సముద్రం మధ్యన ఉన్నప్పుడు ఆ నీళ్లు వారి కుడి ఎడమల ప్రక్కలను గొడవని ఆ దినమున యెహోవా ఐగుప్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలు రక్షించిన కనుక ఇశ్రాయేలు చచ్చిన ఐగుప్తీయుల సముద్ర తీరున వాళ్ళు చచ్చిపోయి ఉన్నారు. వీళ్ళకి ఎవరండి? దేవుడు ఎరిగినటువంటి వారు, ప్రార్థన చేస్తున్నది. దేవుడు ఎరగనటువంటి వారు చనిపోయారు. శవాలు పంపుకొడుతున్నది. వీళ్ళేమో మంచి బయటకు పడ్డారు, తిరిగి కనాను దేశంలో ప్రవేశించారు. కాబట్టి క్రీస్తునందు ప్రియులారా, జాగ్రత్త. మనం అప్పుడప్పుడు కొంచెం అవిశ్వాసంతో మనం దేవుడి మీద నిందేస్తాము. నిందలు వేయద్దు. దేవుడి మీద నిందలేసి మనం పెంచలేమండి. దేవుడు గొప్ప దేవుడు. మోషేని రక్షించాడు, ఇజ్రాయేల్ ప్రజలు రక్షించిన దేవుడు. ఎందుకు నిన్ను కూడా రక్షిస్తున్నాడు. నిన్ను కూడా శ్రమల్లో నుండి, బాధలు, అపాయం, ఆపదలో ఉండే దేవుడు నిన్ను రక్షిస్తున్నాడు. కనుక మరి ఇజ్రాయేల్ ప్రజలను రక్షించిన దేవుడు, ఆ ఐగుప్తులను మట్టు పెట్టినటువంటి దేవుడు ఈ పక్షంగా నా పక్షంగా యుద్ధం చేస్తూ ఉన్నాడు. కనుక మరి ఈ శ్రమల కాలంలో
దినాలలో క్రమము తప్పకుండా మీరు కూడా దైవ సన్నిధికి వచ్చి ప్రార్థనలో పాల్గొని మీ బిడ్డలు క్షేమకరంగా ఉండేలాగా మీరందరూ కూడా ప్రార్థన చేయాలని ప్రభునామం బట్టి నేను మీ అందరికీ ఒక యాజకునిగా ఒక సేవకునిగా మీ అందరికీ నా విన్నపాన్ని తెలియజేస్తున్నాను. గమనించండి, దేవుని మాటలను పెరచవని పెట్టొద్దండి. దేవుని మాటలు పెరచవని పెట్టడానికి ప్రయత్నం చేయొద్దు. దేవుడే ఆయన మనలాంటి నరుడు మోసం చేసేవాడు కాదు, కీడు చేసేవాడు కాదు. మరలా నువ్వు నాకు కీడు చేసేవాడు వెంటనే కీడు చేసేవాడు కాదు. ప్రతిఫలం ఇచ్చేది గమనించి దేవుని బిడ్డగా జీవించాలని ప్రభునామన మనం చేస్తున్నాం. ఇక్కడ కొంతమంది పేర్లు ఇచ్చారు నాకు. 10th క్లాస్ వారు, డిగ్రీ వారు, ఇంటర్మీడియట్ బిడ్డలు. వారి కొరకు తప్పకుండా ఇప్పుడు దాదాపుగా ఒక 11 మంది పేర్లు నాకు ఇవ్వడం జరిగింది. చదువుకునేటువంటి బిడ్డలు ఇంకా ఇప్పుడే 6 పేర్లు కూడా రాసిచ్చారు. వారి కొరకు ప్రార్థన చేయాలని, వారి కొరకు చర్చి తరఫున పెన్నులు కూడా బహుకరించబడతా ఉన్నవి. నేను అందరికీ మనం చేస్తున్నాం. గోస్ నిఖిత BSc ఫస్ట్ ఇయర్, మెంతుల హేమ 10th క్లాస్, కందునూరి భాను ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్, మాదాల పుష్ప ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్, కొర్రపాటి ఎస్తేరు BA ఫస్ట్ ఇయర్, కేతాని రామ్ ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్, ముమ్రా పీటర్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్, ఎరికదండ కోటి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్, ఎరికదండ కుసుమి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్, కోడిరెక్క సరస్వతి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్, పేయల అమృత సుపల్య వచ్చారా, పేయల అమృత సుపల్య ఫస్ట్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్. వీరు మరి నిన్న మనకి ఈ ఆన్లైన్ ప్రేయర్లో వారి పేరు వచ్చి ఇచ్చారు. ఇప్పుడు కొంతమంది ఇచ్చారు. కోరే డానియల్ జోసెఫ్ ఇంటర్ సెకండ్ ఇయర్, కొర్రపాటి సంతోష్ ఇంటర్మీడియట్, తాటిమల్ల గోపిచంద్ బీటెక్, కొర్రపాటి రేష్మ బీటెక్, పేల అమృత ఇచ్చారు. మర్రి కిరణ్ సాగర్ బీఫామ్స్ ఇలా పేర్లు ఇచ్చారు. చాలా సంతోషం. మీరందరి కొరకు ప్రార్థన చేస్తాం. 2 దినాలలో ప్రార్థన చేద్దాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ సర్వశక్తి దేవుని దీవెన సదా మీకు తోడై ఉండును గాక. సమస్త జ్ఞానించిన దేవుని కృప మీ హృదయములకు మీ తలపులకు కావలిండు గాక. దేవా కానుకలు కానీ ఇంకా ఇతరత్ర కానుకలు ఉన్నటువంటి వారు ఇంకే ముందుకు రావాల్సిందిగా మనం చూస్తున్నాం. తులసి ఒక ప్రార్థన రిక్వెస్ట్ చేశారు.
మ్యాగీ దగ్గు జలుబుతో బాధపడుతున్నారు కనుక వారి కొరకు ప్రార్థన చేస్తున్నారు. వారి కొరకు ప్రార్థన మహాపరిశుద్ధుడా ప్రేమ నమ్మకం దేవా మ్యాగీని పెట్టిన శ్రేణిలో ప్రార్థన చేస్తున్నాం. తులసి శ్రీని కనుగొలించినటువంటి ఇరువురు కుమార్తెను బట్టి సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటాం. దగ్గు జలుబుతో బాధపడుతుండగా బిడ్డలు మీరు ఐరారోగ్యంతో కాపాడు సంరక్షించమని యేసు పరిశుద్ధ పవిత్ర నామమున బ్రతిమాలి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ఇంకా బ్రొక్కబడి కానుకలు ఉన్నటువంటి వారు రండి. మీ అర్పణగా అర్పించిన తర్వాత మీ కొరకు ప్రత్యేకమైనటువంటి ప్రార్థన చేయబడతారు. ఇంకా త్వరగా రండమ్మా. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి మిగిలిన కనికరమ గల దేవ మా ప్రభువైన యేసుక్రీస్తు అత్యంత కృపగా నింపే తండ్రి వందనాలు స్తోత్రాలను ప్రియపెట్టలుగా దీవించి మీ శ్రేష్ఠ మీ బలమైన నామం ద్వారా ముద్రించబడినట్లుగా ప్రభుత్వం చేయమని ఇచ్చిన కానుకలు మీరు అంగీకరించి ఆశీర్వదించి ఇచ్చిన బిడ్డలను వారి కుటుంబాల పేరు వరుసను దీవించమని వారికి ఉన్న సమస్త కష్టము నష్టము తొలగించి వారికి విస్తారమైనటువంటి మేలు దయచేయండి. యేసుక్రీస్తు దయగల నామమున బ్రతిమాలి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ సర్వశక్తి గల త్రేక దేవుని దీవెన సదాకాలం మీకు తోడేయును గాక. ఆమేన్. ఆమేన్. కందునూరి శామ్యులకు జలుబు ఉంటుందని తల్లి ప్రార్థన చేసింది. మా బిడ్డ కొరకు ప్రార్థన చేసుకుందాం. అలాగే ప్రతిపాటి ప్రియాంక బీటెక్, ప్రతిపాటి రవిరాజు బీటెక్ వారు వెళ్తున్నారు. వారి కొరకు ప్రార్థన చేయమని రిక్వెస్ట్ వచ్చింది కనుక ప్రార్థన చేసుకుందాం. దయా మేడ కృప సత్సంపూర్ణ ప్రేమ దేవా బిడ్డలను మీరు దేవించి నీ కృపల వర్తల చేయమని యేసుక్రీస్తు ద్వారా వేడుకని ప్రార్థించున్నాము తండ్రి. ఆమేన్. మొక్కుబడి కానుకలు సమర్పణ అయిపోయింది. సంఘ కానుకలు పట్టేటప్పుడు ఎవరైనా ప్రేరేపించబడిన వారు సింగిల్గా కానీ గ్రూప్ తరఫున కానీ వచ్చి పాడపాడవలసిందిగా కోరుతున్నాం. కొత్త వాళ్ళు వచ్చి పాడండి. అవకాశం ఏంటో నేర్చుకోండి. అడిగాడు బాగుంది. నీవు లేకుండా నేనుండలేను, నాకున్నవన్నీ నీవేసయ్యా. నీవు లేకుండా నేనుండలేను, నాకున్నవన్నీ నీవేసయ్యా.
స్తుతుల కారణమొచ్చిన మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా యేసు ప్రభువా, పరిశుద్ధుడా, శ్రేయక దేవ, హృదయపూర్వకమైనటువంటి వందనాలు, కృతజ్ఞతలు. మా దేవ, ఈ బిడ్డలుగా దీవించి అడుగుతున్నాం ప్రభా. కలుగురు యేసు మా చేయనితో బాధపడుతున్న ప్రభా, ఆమె ఆరోగ్యం కొరకు ప్రార్థన చేస్తున్నాం. కోరే లలిత కుమారుడు డానియల్ జోసెఫ్ ముక్కులో ఉన్న కండరాలను బట్టి కూడా ప్రార్థన చేస్తున్నాం. కండరాలు కడిగించమని అడుగుతున్నాం. కలుగురు రూపాయికి వెనుపోసు వెనుక భాగంలో నొప్పిగా ఉంటున్నదన్న ప్రభా, ఆ బిడ్డ కొరకు ప్రార్థన మధు ప్రభా, గవర్నమెంట్ హాస్పిటల్లో గుంటూరులో చికిత్స పొందుతుండగా ఆ బిడ్డకి సంపూర్ణ స్వస్థత అనుగ్రహించమని అడుగుతున్న ప్రభా. షేక్ మాపుడా గారి కుమారుడు నాగుల వీర 16వ తారీఖున కంటి ఆపరేషన్ కొరకు ప్రభా మరి వారు సిద్ధపడుతున్నారు. అలాగనే మా ప్రభా బ్యాంకు నుండి మా తండ్రి నోటీస్ వచ్చి ప్రభా మరి డబ్బులు తీసుకున్నటువంటి వారు ఆ డబ్బులు చెల్లించక వారిని బహునీతులుగా బాధపెడుతున్నారు. మా ప్రభా మరి సైదా గారు అలాగే మాపుడా గారు ఎంతో వేదన పడుతున్నారు. తీసుకున్నటువంటి బిడ్డలు పశ్చాత్తాపడి మంచి మనసుతో ప్రభా ఆ బిడ్డలకు సహాయించినట్లుగా ప్రభు దయచేయండి ప్రభా. థ్యాంక్ యూ. వాడు కూడా మా తండ్రి వారిని తొందర చేయకుండా కొంచెం టైం ఇవ్వడానికి నీ ప్రభు దయచేయమని అడుగుతున్నా. రామలక్ష్మి గారి కుమార్తె ప్రభు అమృత సుఖలను పెట్టి తలనిప్పి కళ్ళు తిరగము ఉన్నదిగా ప్రభు అప్పటికి సంపూర్ణ స్వస్థత దయచేయమని అడుగుతున్నా. మంచి ప్రకాష్ ప్రభా 12 సంవత్సరాల బిడ్డ ప్రభా ఎడమ చేయి ఎడమ కాలు మరి చేయటం లేదంటున్నారు. ఆ బిడ్డ యొక్క స్వస్థత కంటే ప్రార్థన చేస్తున్నా. మాదాల రమాదేవి భర్త కొరకు ప్రభా, కుమారుని కొరకు రవికిరణ కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారిని మీరు మీ సేవలో దీవించమని అడుగుతున్నాం ప్రభా. మరి తొమ్మిల జాన్ గారు క్యాన్సర్ కొరకు గుంటూరు హాస్పిటల్ ఉంటుండగా ఆ బిడ్డను బట్టి ప్రార్థన చేస్తున్నాం. ఇంతలో దేమ మోకాళ్ళ నొప్పితో బాధపడుతుండగా ఆమె కొరకు ప్రార్థన చేస్తున్నాం. మరి దానియలు తన నొప్పి కొరకు ప్రార్థన చేస్తున్నాం. కోడిరెక్క మేరీ గారు వారి యొక్క మామయ్య పోతుల జ్ఞానయ్య గారు హాస్పిటల్లో ఉంటున్నారని వారు ప్రార్థన రిక్వెస్ట్ తెలియజేస్తున్నారు ప్రభా. వారి కొరకు మా సంఘం కొరకు ప్రార్థన చేస్తున్నాం. సంగరెడ్డి గారు చంద్రరెడ్డి గారు తీసుకున్నప్పుడు అలాగే యూత్ వారు సేవ సమాజం వారిని బట్టి కూడా ప్రార్థన చేస్తున్నాం ప్రభా. సంఘం అంతటినీ ప్రభా, కానుకరించిన వారిని బట్టి మరొకటి కానుకలు చెల్లించిన వారిని బట్టి అలాగే మా ప్రభా రైస్ తీసుకొచ్చినటువంటి బిడ్డలను బట్టి కూడా సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. వారి కానుకలు వృధాగా పోక అది సేవలో వాటిని ఉపయోగించినట్లుగా నీ కృప దయచేయమని అడుగుతున్నాం ప్రభా. మరి మా సతీమణి మా ప్రభా దయామణి గారి యొక్క 4వ జ్ఞాపకార్థపు కూడిక ప్రభా నిన్న జరిగింది. మరలా ఈ రోజు కూడా సంఘ బిడ్డలతో కలిసి వారి మధ్యలో జరుపుకోవాలని ఆశపడి ప్రభా మరి వచ్చినటువంటి బిడ్డలందరూ కూడా మా కుటుంబం తరఫున మా బిడ్డల తరఫున వారికి మంచి ప్రేమ వివిధ కార్యక్రమాలు ఏర్పాటు చేసి ఆయన బిడ్డలు ఎంతో శ్రద్ధతో భయంతో భక్తితో ఈ ఆరాధనలో పాల్గొంటున్నారు నాయన. అంతేకాకుండా చాలా కాలపు ఆరాధన ఈ నా మహిమాత్మను చక్కగా జరిగించి మీరు నవ్వు పొందుకోమని మా దేశాన్ని మా రాష్ట్రాన్ని దీవించండి. నాయకులు దేశండి మంత్రులు ప్రధానమంత్రులు శాసన నిర్మాణ సభ్యుల కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. కాలేజీ లెక్చర్స్ కొరకు టీచర్స్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. 10th క్లాస్ డిగ్రీ బిడ్డల పరీక్షల కొరకు సిద్ధపడుతున్నారు ప్రభా. వారి యొక్క ఎగ్జామ్స్లో చక్కగా రాసి మంచి రిజల్ట్స్ పొందడానికి ఇక్కడ దయచేయమని అడుగుతున్నాం ప్రభా. జిల్లా అధికారుల కొరకు మండల అధికారుల కొరకు పోలీస్ డిపార్ట్మెంట్ ఇంజనీర్స్ రాయల్స్ డాన్సర్స్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. రెండు అడ్మినిస్ట్రేటర్ కొరకు తోడి పరివారి కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభా. స్వచ్ఛంద సేవకుల కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మా తండ్రి దైవ సేవకులను బట్టి కూడా ప్రార్థన చేస్తున్నాం. వారి పరిచర్య గొప్పదిగా భావించి మా తండ్రి నీ యొక్క ఆశీర్వాదాలు నిండుగా బలంగా పెంచండి. ఇందిరా కాలనీ ఆక్స్ఫర్డ్ స్కూల్ ఏరియా అలాగే మధ్యలో జరుగుతున్నటువంటి భయంకరమైన యుద్ధ పోరాటం బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. వారి ఇద్దరిలో ప్రభా మనశ్శాంతి కలిగి రాజీ పడి మా తండ్రి అనేక మంది బిడ్డలు మరణావస్థలో ఉంటుండగానైనా అలా కాకుండా ప్రభా వారి ప్రాణాలు కూడా అలాంటి వారి వారు గ్రహించినైనా గర్భమును విరమణ చేసుకోవడానికి నీకు జ్ఞాపకం చేసుకుంటున్నాను. దేవానికి స్తోత్రాలైనా మా ప్రభువా గుడ్డి కృష్ణోగలను దీవించండి. యవనస్తులను దీవించండి. యవనస్తులు పడిపోకుండా ప్రభా వారిని కాపాడు మరి జ్ఞాపకం చేసుకుంటున్నా.
అయ్యా వారు తల్లిదండ్రులు వారి బిడ్డల కొరకు ఎంతో వ్యసనం పడుతున్నారు నాయన. అయ్యా మీకు తెలియజేస్తున్నారు నాయన. బిడ్డలు మారాలని అనుకుంటున్నారు ప్రభా. నీ చిత్తమైతే నీ ఇష్టమైతే ప్రభా యవనస్తులు మారి ప్రభా త్రాగుడుకు చూడడానికి మరి ప్రభా పోకిరి చేష్టలకు గురి కాకుండా అయ్యా నీ సన్నిధికి వచ్చి ప్రార్థన చేసుకుని తల్లిదండ్రుల మాట వినడానికి వారి పనులు చేసుకోవడానికి మరి మీరు పదపడుతుని అడుగుతున్నాం. దయగల ప్రభా ఈ రాత్రికాల సమయంలో 6 గంటలకు బోధిని వేడు ప్రభా వెల్దుర్తి మండలంలోనైనా మా సువార్త సేవా బృందం మా సంఘం తరఫున బయలుదేరి వెళుతున్నాం. అక్కడ జరిగేటువంటి కార్యక్రమానికి అంతరాయం లేకుండా సమస్తమని నామహిమంతమై చక్కగా ఘనముగా మర్యాదగా పద్ధతిగా జరిగించమని మీ సన్నిధిలో జ్ఞాపకం. చక్కటి పాటలు పాడిన బిడ్డలు, వాయించాలు వాయించిన బిడ్డలు ప్రభా వాక్య సందేశం మరి బైబిల్ చదివినటువంటి బిడ్డలందరినీ పేరు పేరు వరుసన దీవించు. జనదేవుని దిన ఆశీర్వాదాలతో నింపము. నజరేయుడైన యేసుక్రీస్తు దయగల నామమున మిమ్మల్ని ప్రతిమాని వేడుకుంటూ ఈ దీవెనల కొరకు ఎదురు చూస్తుండగా ఇంతకంటే రెట్టింపు దీవెనలు మాకు దయచి మా కుటుంబాన్ని దీవించి, బిడ్డలను దీవించి, మా సంఘాన్ని దీవించండి. దక్షిణ గడ్డ ప్యాషన్ దీవించండి. దక్షిణ గడ్డ ప్రభువ బలమైన సంఘముగా ఉండేటట్లుగా, మాదిరికరమైన సంఘముగా మోడల్ చర్చిగా ఉండేటట్లుగా మా చర్చి పైన స్టేర్ ప్రభా కొంచెం పని ఉన్నది, అది కూడా ముగించుకోవడానికి చెప్తాను బయలుపరచండి ప్రభా. మట్ల ఆదివారం గుడ్ ఫ్రైడే ఈస్టర్ మహోత్సవ కార్యక్రమాలు నేను నా మహిమాతమై జరిగించి మీరు నా ఈ బతుకమని వచ్చిన బిడ్డలందరినీ పేరు పేరు వరుసన దీవించమని, చిన్న బిడ్డలు మొదలుకొని పెద్దవారి వరకు నీ ఆత్మను కుమ్మరించు. యేసుక్రీస్తు దయగల నామమున ప్రతిమా వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి నీ రాజ్యం ఖర్చుగా కాలించు భూమి మీద నెరవేరుగా కామందిన ఆహారం దయచి మా వ్యాపారం చేస్తున్నాము. శోధనైతే తప్పించి రాజ్యము శక్తి పరమతండ్రైన దేవుని ప్రేమ ప్రభు యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ కన్యను సహవాసము మీకు తోడైయునుగాక. ఆమేన్. కూర్చోండి దయచేసి. ఈరోజు మన ఫాదర్ హయర్ సేవా బృందం వారు వెల్దుర్తి మండలంలో బోధలు వీడనేటువంటి గ్రామం ఉన్నది. ఆ గ్రామంలో పరిచర్య